ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా భారత్ పై పాకిస్తాన్ దాడులకు దిగింది. ఇందులో శక్తివంతమైన ఫతే-1 మిస్సైల్ ను ఉగ్రదేశం ప్రయోగించినట్టు నివేదికలు వస్తున్నాయి. అయితే అదేమీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ ప్రయోగించిన ఆయుధాలపై మాత్రం జోరుగా చర్చ జరిగింది. ఈ ఆయుధాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఎవరికీ తెలియని సీక్రెట్ వెపన్ ఒకటి భారత్ ప్రయోగించింది. ఆ వెపన్ మరెవరో కాదు, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. పాకిస్తాన్ ను భారత ఆయుధాల కంటే అతడే ఎక్కువగా డ్యామేజ్ చేశాడు. అసలు ఖ్వాజా ఆసిఫ్ ఎందుకు భారత్ సీక్రెట్ వెపన్ అయ్యాడు? అతడు సొంత దేశాన్ని ఎలా విధ్వంసం చేస్తున్నాడు? పాక్ రక్షణ మంత్రితో భారత్ కు ఎలాంటి మేలు జరిగింది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ కు ఖ్వాజా ఆసిఫ్ శత్రువయ్యాడా? పాక్ ఇమేజ్ ను ఆసిఫ్ డ్యామేజ్ చేస్తున్నాడా? పాక్ ను సొంత రక్షణ మంత్రి టార్గెట్ చేశాడా? ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్ కన్నీటి పర్యంతమైంది. ప్రత్యేకంగా మతాన్ని అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపడంతో భారతీయులు రగిలిపోయారు. పాకిస్తాన్కు బలంగా సమాధానం చెప్పాలని ప్రతి ఇండియన్ కోరుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు, ఉగ్ర కుట్రదారులకు, స్పాన్సర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడున్నా గుర్తించి ట్రేస్ చేసి అంతం చేస్తామన్నారు. అనుకున్నట్టుగానే మే 6న అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర కోటల్ని భారత్ బద్దలు కొట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొత్తం 9 ప్రాంతాలపై భారత్ భీకర దాడులు చేసింది. దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు అంతమైనట్టు భారత్ అంచనా వేస్తోంది. దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టింది. ఈ దాడితో పాకిస్తాన్ షాక్ కు గురైంది. ఎందుకంటే భారత్ దాడులకు దిగుతుందని తెలిసి అప్రమత్తమైంది. అత్యాధునిక ఫైటర్ జెట్లు, భారీగా సైన్యం, లేటెస్ట్ రాడార్ వ్యవస్థలు, 24 గంటల పాటు పర్యవేక్షణతో భారత్ దాడుల్ని ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీ సిద్ధమైంది. అయినా సరే భారత్ ఎలా దాడి చేసిందో అర్థం కాక తలపట్టుకుంది. దీంతో సింధూర్ మిషన్ కు భారత్ ఉపయోగించిన ఆయుధాలపై చర్చ మొదలైంది. ఇందులో రాఫెల్ యుద్ధ విమానాలు, స్కల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులు, దేశీయంగా తయారు చేసిన స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను భారత్ వినియోగించి పాక్ను దెబ్బకొట్టింది. కానీ సింధూర్ మిషన్లో భారత్ సీక్రెట్ వెపన్ ఒకటి ఉంది. ఆ సీక్రెట్ వెపన్ ఏదో కాదు, ఖ్వాజా ఆసిఫ్. మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫే భారత్ సీక్రెట్ వెపన్. అతడు భారత్కు సీక్రెట్ వెపన్ ఎలా అయ్యాడు అనే సందేహం వస్తుంది కదా. అయితే అతడి గురించి మరింత తెలుసుకోవాల్సిందే. అధికారికంగా ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. కానీ అతడి ఫుల్ టైం ప్రొఫెషన్ మాత్రం పాకిస్తాన్ దెబ్బకొట్టడం, భారత్కు సహకరించడమే. మనమేమీ పాకిస్తానీయుల్లాగా లేనివి ఉన్నట్టు, జరగనివి జరిగినట్టు ఇక్కడ చెప్పడం లేదు. సోషల్ మీడియాలో వీడియోలను బట్టి అస్సలు చెప్పడం లేదు. అతడు భారత్కు సీక్రెట్ వెపన్లా ఎలా మారాడు అన్న దానిపై పక్కా ఆధారాలు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన 3 రోజుల తర్వాత ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ అనే బ్రిటిష్ మీడియా ఛానల్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఉగ్రవాదులతో పాకిస్తాన్కు ఉన్న లింకుల గురించి ఖ్వాజా ఆసిఫ్ను యాంకర్ అడిగింది. ఉగ్రవాదులను సృష్టించి వారికి అండగా నిలిచి నిధులు, ఆయుధాలను పాకిస్తాన్ ఇస్తున్నట్టు సుదీర్ఘ చరిత్ర ఉంది కదా అని యాంకర్ అడిగింది. దానికి అతడిచ్చిన సమాధానం చూడండి. 3 దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్తో సహా పశ్చిమ దేశాల కోసం డర్టీ వర్క్స్ చేస్తున్నామని పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని ఆసిఫ్ అంగీకరించాడు. Well, we have been doing this dirty work for United States for about 3 decades, పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం విషయాన్ని పాకిస్తాన్ బహిరంగంగా ఏమాత్రం అంగీకరించదు. తొలిసారి పాక్ రక్షణ మంత్రి ఈ విషయాన్ని అంగీకరించడం అద్భుతం. పశ్చిమ దేశాల కోసం పాకిస్తాన్ దుష్ట పనులు చేస్తున్నట్టు అంగీకరించాడు. పాకిస్తాన్లో అరుదుగా కనిపించే నిజాయితీకి ఇదే నిదర్శనం. ఇది ఎంతలా అంటే అడిగిన స్కై న్యూస్ యాంకర్ కూడా ఆశ్చర్యపోయింది. మరి దేశ రహస్యాలను బయటపెట్టి ఆనందిస్తున్న వ్యక్తుల ఖ్వాజా ఆసిఫ్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత మరో సీక్రెట్ అతడు రివీల్ చేశాడు. పాకిస్తాన్లోని మదర్సాలోని విద్యార్థులు తమ దేశ రక్షణలో 2వ వరుసలో ఉంటారని స్పష్టంగా, స్వయంగా ఆ దేశ పార్లమెంటులోనే వెల్లడించాడు. సమయం వచ్చినప్పుడు మదర్సాలోని విద్యార్థులను రక్షణ కోసం 100% ఉపయోగించుకుంటాము అనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చేశాడు. जहाँ तक मदारस के स्टूडेंट्स का ताल्लुक है, इसमें कोई शक नहीं है कि वो हमारी एक सेकंड डिफेंस लाइन है. वहाँ पे नौजवान जो पढ़ते हैं शहरी दिफा के लिए या दूसरी ज़रूरतों के लिए जो है ना, बिल्कुल 100% इस्तेमाल किया जा सकता है.
మదర్సాలోని విద్యార్థులు పాకిస్తాన్కు రెండో రక్షణ వలయంగా నిలుస్తారని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ క్లారిటీ ఇచ్చాడు. దీని గురించి మరింత క్లారిటీగా చూద్దాం. మదర్సాలోని విద్యార్థులేమీ రిజర్వ్ దళం కోసం ట్రైనింగ్ తీసుకోవడం లేదు. క్రమశిక్షణ కలిగిన పారామిలిటరీ దళాల కోసం శిక్షణేమీ పొందడం లేదు. కానీ ఆ యువకులు పాకిస్తాన్కు రెండో రక్షణ కవచంగా నిలుస్తున్నారన్నమాట. ఎలా రక్షణ కవచంగా నిలుస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. పాకిస్తాన్ వ్యూహం చాలా సింపుల్, దుర్మార్గమైనది. స్టెప్ 1 యువతను ఉగ్రవాదులుగా మారుస్తుంది. స్టెప్ 2 వారిని భారత్ పైకి ఉసిగొలుపుతుంది. స్టెప్ 3 చాలా ముఖ్యమైనది. ఉగ్రవాదానికి కారణం భారతేనంటూ నిత్యం పాకిస్తాన్ నిందిస్తుంది. ఈ విషయం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కు బాగా తెలుసు. ఇక్కడే ఓ సమస్య ఉంది. దేశీయ ఛానళ్లలో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడితే ప్రతి విషయాన్ని ఆ ఛానళ్లు దాచిపెడతాయి. కానీ విదేశీ మీడియా మాత్రం అంత ఉదారంగా వ్యవహరించడం లేదు. అందుకే ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలు విదేశీ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. 2 రోజుల క్రితం CNN ఛానల్లో పాక్ రక్షణ మంత్రి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భారత్కు చెందిన 5 యుద్ధ విమానాల్ని కూల్చేశామన్నాడు. అయితే యాంకర్ చేసిన భయంకరమైన తప్పిదమేంటంటే ఆ కూల్చేసిన యుద్ధ విమానాలకు ప్రూఫ్లు అడగడమే. దీంతో ఆసిఫ్ భయాందోళనలకు గురయ్యాడు. సోషల్ మీడియాలో ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని స్పష్టం చేశాడు. जहाँ तक मदारस के स्टूडेंट्स का ताल्लुक है, इसमें कोई शक नहीं है कि वो हमारी एक सेकंड डिफेंस लाइन है. वहाँ पे नौजवान जो पढ़ते हैं शहरी दिफा के लिए या दूसरी ज़रूरतों के लिए जो है ना बिल्कुल 100% इस्तेमाल किया जा सकता है. పరువు పోయిన ఖ్వాజా ఆసిఫ్ ఏమాత్రం పట్టించుకోలేదు. 1-2 సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అతడిలో మాత్రం మార్పు లేదు. ఎందుకంటే తాజాగా కూడా అల్ అరేబియా ఛానల్లో పాక్ రక్షణ మంత్రి భారత్కు పనికొచ్చే విధంగానే స్పందించాడు. భారత్పై చేపట్టిన దాడుల గురించి వివరించాడు. అయితే అల్ అరేబియా యాంకర్ కూడా మళ్లీ ప్రూఫ్లు అడిగింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగిలా ఆసిఫ్ నటించాడు. తన యాంకర్ మాటను వినలేదని చెప్పాడు. ప్రశ్నను మళ్లీ గట్టిగా అడగాలని కోరాడు. చూసేవాళ్లందరికీ అర్థమైంది అతడి తీరు. యాంకర్ అడిగిన ప్రశ్న వినిపించనట్టు తన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. సో ఖ్వాజా ఆసిఫ్ మాట తీరు భారత్కు అనుకూలంగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనమే కాదు, పాకిస్తాన్ ఎంపీ జర్తాజ్ గుల్ కూడా గుర్తించింది. ఖ్వాజా ఆసిఫ్ తీరుపై పార్లమెంటులో ప్రశ్నించింది. పాక్ రక్షణ మంత్రిని ఇంటర్వ్యూలకు ఎందుకు పంపుతున్నారని అడిగింది. రక్షణ శాఖ మంత్రి తీరు నిర్లక్ష్యంగా ఉందని జర్తాజ్ మండిపడింది. సొంత దేశాన్ని మీరు సమర్థించకపోతే ఎందుకు అంతర్జాతీయ మీడియా ముందుకు వెళ్లడమని నిలదీసింది. అక్కడికి వెళ్లి మీ పరువుతో పాటు దేశం పరువును తీయొద్దంది. మీడియా ప్రశ్నలు అడుగుతుంది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశమని ఈయన చెప్పడం ఏమిటని ఎంపీ జర్తాజ్ గుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. यहाँ पे डिफेंस मिनिस्टर का स्पेशली जो रवैया है वो बहुत इररिस्पॉन्सिबल है. यानी इंटरनेशनल मीडिया में अगर अंग्रेजी नहीं आती है तो ना जाओ. इफ यू कैन नॉट डिफेंड योर ओन कंट्री, डोंट गो देयर. डोंट मॉक योरसेल्फ, डोंट मॉक योर गवर्नमेंट, डोंट मॉक योर स्टेट. अगर आप बयानियां वहां पे बर्दाश्त नहीं कर सकते हैं, आपसे वहां पे सवाल करते हैं और आप आगे से कहते हैं कि जी पाकिस्तान दहशतगर्द पालता है. ఎందుకు ఖ్వాజా ఆసిఫ్ను అంతర్జాతీయ మీడియా ముందుకు పాకిస్తాన్ పంపుతోంది? ఇదేమైనా ఇస్లామాబాద్ వ్యూహమా, లేదంటే పాక్ పాలకుల స్వీయ విధ్వంసమా, లేక అంతర్జాతీయ మీడియా ముందుకు మరెవరూ వెళ్లేందుకు సిద్ధపడ్డం లేదా? నిజాయితీగా చెప్పాలంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్కు వ్యతిరేకంగా గొంతెత్తలేదు. అతడు పాకిస్తాన్ పరువును సింధులో కలిపేశాడు. వాళ్ళ దేశంలో సింధు నది ఉంది మరి. సో పాకిస్తాన్ రక్షణ మంత్రికి మనం తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాల్సిందే మరి. పాకిస్తాన్ ఉగ్రదేశంగా ఎత్తి చూపడంలో భారతీయ మంత్రులు చేయని పనిని ఉగ్రదేశం సొంత రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసి చూపించాడు. అతడు మాట్లాడిన ప్రతిసారి భారత్కు అనుకూలంగానే వ్యాఖ్యలుంటున్నాయి. అతడు భారత్కు అనుకూలంగా చేసే ప్రతి వ్యాఖ్య అంతర్జాతీయంగా హైలైట్ అవ్వడమే కాకుండా యూట్యూబ్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ టైం ఖ్వాజా ఆసిఫ్ మరోసారి విదేశీ మీడియాలో మాట్లాడితే ఆ దేశానికి సంబంధించిన మరో సీక్రెట్ తప్పకుండా బయటపెట్టే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి దేశానికి శత్రువులుంటారు, కానీ పాకిస్తాన్కు మాత్రం శత్రువు మరెవరో కాదు, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫే.